సార్ షర్మిల గారికి మీకేమన్నా ఇష్యూ ఉందా? వాట్? అంటే మీరు ట్విట్టర్‌లో పెడుతున్నారు గదా! షర్మిల గారిని ఎందుకు షర్మిల గారిని నేను కలవలేదు నా లైఫ్‌లో ఎప్పుడు. అంటే ట్విట్టర్‌లో పెడుతున్నారు కదా! కే షర్మిల ట్విట్టర్‌లో పాల్ అని. అదే ఆమెని మీరెందుకు విమర్శిస్తున్నట్టు? పబ్లిక్ ఒపీనియన్ చెప్తున్నా. అంటే ఆవిడ పబ్లిక్ పొలిటికల్ లీడర్. ఆవిడ చేసిన ఒక స్పీచో ఏదో నేను మన మీడియాలో చూసి దాని మీద నా ఒపీనియన్ చెప్తున్నా అంతే. ఓకే. షర్మిల ఎవరు తీసుకున్నట్టుగా ఇది తీసుకోదండి. కౌంటర్‌లు చాలా చాలా ఇదిగా ఇచ్చేస్తున్నారు ఆవిడ. ఎవరెవరెవరు పెడితే దానికి చాలా భయంకరంగా కౌంటర్‌లు ఇస్తున్నారు. మిగతా వాళ్ళెవరో వదిలేస్తారు గానీ, షర్మిల తాట తీస్తా ఎవరినైనా అంటుంది. మీకు ఆవిడ తాట తీస్తారనేటువంటి దాని మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? ఎలాంటి థ్రెట్ ఉంది? ఐ హావ్ ఎ జనరల్లీ నేను ఆ పర్టిక్యులర్ స్పీచ్ నేను చూడలేదు. బట్ నాకు జనరల్‌గా ఐ యామ్ అగెయిన్స్ట్ ఎనీ పొలిటికల్ లీడర్ యూజింగ్ ఫిజికల్ థ్రెట్స్. కిరణ్ గారు ఓకే సార్. ఇంతకుముందు టైం పీరియడ్ ప్రకారం మనం మాట్లాడుకున్నట్టయితే మీరు ఈ సినిమాల టైం పీరియడ్‌లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా ఒకటుంది. చాలా సెన్సేషన్ రాష్ట్రంలో చాలా ఇదైనటువంటిది. ఆ టైం పీరియడ్‌లో ఉన్నటువంటి దీన్ని ఇన్కార్పొరేట్ చేశారా? ఎందుకంటే సార్ ఇప్పుడు ఏమేమి ఉంది, ఏమేమి లేదు అని ఇప్పుడు నేను చెప్పను. హ్మ్. ఇంకంతే. ఇంతకన్నా నేను చెప్పను. ఉండొచ్చు. అంతే. ఉండొచ్చు. ఏమైనా ఉండొచ్చు, ఏమైనా లేకపోవచ్చు. కిరణ్ గారు ఇంతకుముందు ట్రైలర్ రిలీజ్ చేస్తేనే ఈ సినిమా ఎలా ఉంటుందో అనేది కోట్ల దాకా వెళ్ళి ఇంత డిలే అయింది. ఇప్పుడు 2 మిక్స్ చేసి ట్రైలర్ వదిలారు. నెక్స్ట్ ఏంటి మళ్ళీ దీనికి రియాక్షన్ కూడా ఉంటుంది కదా! ఇప్పుడు బేసిక్ పాయింట్ ఏంటంటే ఏ సినిమా అయినా సరే వ్యూహమైనా, శపథమైనా, ఇప్పుడు మీరు చూసిందైనా, ముందుదైనా అన్నీ కూడా ఒకే ఒక్క గ్రౌండ్ మీద వాళ్ళు వెళ్ళారు. ఏంటి? ఒక పర్సన్‌ని డీఫేమ్ చేస్తున్నారు. చెడ్డగా చూపెడుతున్నారు అనే దాని మీద. అన్నిటికీ అదే ఉంటది. బేసిక్ ఫండమెంటల్ గ్రౌండ్. ఇప్పుడు కోర్ట్‌లో వచ్చిన ఆర్డర్‌లో ఒక ఫిల్మ్ మేకర్‌కి హి హాస్ ఎ లిబర్టీ టు షో ఎ పబ్లిక్ పర్సన్ అండర్ ఆర్టికల్ 19 ఇన్ హిస్ ఓన్ పర్స్పెక్టివ్. అప్పుడు సేమ్ గ్రౌండ్ అన్నిటికీ వర్తిస్తది. అది. అజ్జు సార్. సార్ ఈ మూవీ తీసేటప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు ఎంతవరకు మీకు పర్సనల్‌గా ఎఫెక్ట్ అయింది ఈ మూవీ చేయడానికి? ఏం పర్సనల్‌గా? పర్సనల్‌గా అంటే తీయడానికి డిలే అయింది కదా! చాలా సార్లు డిలే అయింది కదా! దానివల్ల మీకు ఎంతవరకు స్ట్రగుల్ అయ్యారు? నేను ఎప్పుడు నా లైఫ్‌లో స్ట్రగుల్ అవ్వల ఇంతవరకు. యాహ్! సో సో ఈ రి ఏ స్ట్రగుల్ అది ఇప్పుడు ఫిల్మ్ అనేది ఒక డెసిషన్. ఎవ్రీ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ మధ్యలో వేరే పనులు కూడా చేసుకుంటూ ఉంటాం. యాహ్! ఆర్జీ గారు ఈ 2-3 డేస్ నుంచి మీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అంటే మీరు ఒక అమ్మాయితో దిగిన ఫోటో పెట్టి అంటే అందులో కూడా ఒక వ్యూహం ఉంది అన్నట్టుగా మీరు ట్విట్టర్‌లో ట్వీట్ చేయడం కూడా జరిగింది. అంటే ఎందుకు అలాగా ప్రతిసారి మీరు ఏదైనా ఒక అమ్మాయితో ఫోటో పెట్టిన వెంటనే వైరల్ అవుతున్నాయి ఎందుకని మీ ఉద్దేశం ఏంటి? అది వైరల్ చేసి ఉన్నాడు కదా! వాళ్ళకి అమ్మాయిని చూడటం అనేది ఇష్టం ఉండాలి, నన్ను చూడటం ఇష్టం, మా ఇద్దరిని నన్ను చూడటం ఇష్టం ఉండాలి. అది. వర్మ సార్. సార్ ఇప్పుడు ఈ పొలిటికల్ ఎందుకు సినారియో చేస్తున్నాను స్పెసిఫిక్‌గా అది అని మీరు అడిగితే పబ్లిసిటీ కోసం. వర్మ సార్. సార్ రియల్ టైమ్ పొలిటికల్ సినారియో గురించి చూపించారు ఈ మూవీలో, ఆ ట్రైలర్‌లో. యాహ్! సో దాంట్లో చాలా బ్రాడ్‌కాస్టింగ్ జరిగినాయి. టీవీలో కూడా పుష్కరాల సంఘటనలు అన్నీ జరిగినాయి. సో అవి చూపించేటప్పుడు మీరు ఛాలెంజింగ్ ఎలిమెంట్ అనుకున్నారా? డార్క్ ఎలిమెంట్ అనుకున్నారా? ఏది డార్క్ ఎలిమెంటు? పుష్కరాల గురించి డార్క్ ఎలిమెంట్ ఎనీథింగ్ విచ్ ఇన్వాల్వ్స్ డెత్ ఇస్ డార్క్ ఓన్లీ. యాహ్! వర్మ సార్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచి ఏమైనా థ్రెటనింగ్స్ ఏమైనా మీకేమైనా వచ్చినాయా ఇప్పటిదాకా? మొత్తం అందరూ థ్రెట్టింగ్ మోడ్‌లోనే ఉంటారు. ఇప్పుడు బేసిక్‌గా మీరు ఒక్కటే అర్థం చేసుకోండి. యూట్యూబ్‌లో థ్రెట్ ఇచ్చేవాడు ఏమి చేయలేదు. అన్నీ అరిచే కుక్కలు మరవ అని ఉంటుంది కదా! సరే మురిగే కుక్కలు కరవా ఏంటిది? ఆ మురిగే కుక్కలు కరవు. ఈ సినిమా రిలీజ్ యూట్యూబ్ థ్రెట్స్ ఇచ్చేవాళ్ళు అందరూ దే మీన్ నథింగ్. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా వస్తాయి అనుకుంటున్నారు? వాయిస్ అంతా తేడా కొద్దిగా ఇలా ఉందిగా పవన్ కళ్యాణ్ గారిది. దాని గురించి ఏమైనా వస్తున్నాయని కూడా థ్రెట్టా? అది థ్రెటనింగ్స్ వచ్చినప్పుడు చూద్దాం. వచ్చినప్పుడు. ఓకే సార్. అంటే వాయిస్ సరే ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు. ఫైనల్‌గా వాళ్ళు అనుకునేది అనుకోండి. ఇప్పుడు లేదండి నేను కావాలని చెయ్యలేదు, అది పొరపాటు జరిగిపోయింది, మా అసిస్టెంట్ డైరెక్టర్ బోలానా అని చెప్పనా? లేకపోతే కావాలని చేశానని చెప్తా. ఏంటంటే ఫైనల్‌గా వాళ్ళు నమ్మేది వాళ్ళు నమ్ముతారు. అదే నియరెస్ట్ వాయిస్ నాకు ఇంతే. అరే నియరెస్ట్ వాయిస్ నాకు ఇంతే. నెగ్లెక్టెడ్ డిసిషన్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకు యు హావ్ మోటివేటెడ్
టేకెన్ ఎ డిసిషన్ టు డిగ్రేడ్ ఆన్సర్ ద వాయిస్ ఆఫ్ ఆన్సర్ అంటే ఏం చెప్తారు? ఆన్సర్ ఆల్రెడీ చెప్పా. నాకు ఇంతే దొరికింది అని చెప్పా. అలాంటిది మిమిక్రీ ఆర్టిస్ట్ దొరికాడు అంతేనా? వాడికి సరిగా చేత కదా అలా అనుకోవచ్చు. నేను అనుకోవట్లా, అది మీరు అనుకుంటున్నారు. సార్ ఇప్పుడు ఇది పొలిటికల్ సినిమా ఇదే చివరి సినిమానా లేకపోతే దీనికి థర్డ్ పార్ట్ ఏమైనా ఉంటుందా? చివరి సినిమా అని ఇవాళ చేస్తున్నా, రేపు పొద్దున్న మార్చుకోవచ్చు. సిద్ధం అనేది ఏమైనా పార్ట్ 3 ఉంటుందా? అది లేదు. ఓకే. సో రేపు 24 అంటే ఈ ఇయర్ ఎలక్షన్స్లో రేపు మళ్ళీ జగనే వస్తే నెక్స్ట్ సినిమాలు ఏముంటాయి? ఒకవేళ అలా కాకుండా చంద్రబాబు వస్తే నెక్స్ట్ మీ సినిమాలు ఏముంటాయి? ఏమైనా ప్లాన్ చేసుకున్నారు? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అనేది 5 years తర్వాత వస్తుందండి. 5 years తర్వాత ఏం చేస్తాను ఇప్పుడు చెప్పలేను నేను. ఎలక్షన్ తీసేది ఎలక్షన్ కోసం కదా, మధ్యలో ఏం తీసి ఏం చేసుకుంటాం, అది నా పాయింట్. అంటే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన మీద తీయడానికి ఛాయిస్ ఉంటుంది కదా? నో కాదు, ఎందుకు అనవసరం కదా, అది అప్పుడు చూసుకుందాం, అయిపోయింది 5 years అయ్యాక. నేను చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే తీసాను కదా లక్ష్మీ ఎన్టీఆర్ కూడా. అలాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? నో. అన్నా చెల్లెల మధ్య ఉన్న యుద్ధాన్ని కూడా ఏమైనా సినిమా రూపంలో తీసే అవకాశం ఉందంటారా? నో, నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సినిమాలు ఇష్టం ఉండదు. డాక్టర్ ప్రదీప్ సింతాకు మీరు చూపించారు కదా కొన్ని సీన్స్, అవి వాట్ వాస్ ద రియాక్షన్? అసలు ఆయనకి ఎందుకు చూపించారు? ఏదో ఆయన నాకు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం, ఆ పరిచయంలో ఒకసారి ఆఫీస్కి వచ్చారు. రివ్యూ మొత్తం వేశారండి? రివ్యూ కాదు, జస్ట్ కొన్ని సమ్ సీన్స్. ఓకే రెడీ. ఓకే. నో, మీరు ఊర్మిళాని ఎతికిస్తే ఇంకొక ఊర్మిళాని అప్పుడు ఆలోచిస్తారు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరూ వీక్షించినందుకు. సార్ 1 question సార్. సో ఇప్పటికీ ఇది 2 times పోస్ట్పోన్ అయింది కదా సార్, ఇంకొకసారి కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇది నా క్వశ్చన్ కాదు, బయట పబ్లిక్ క్వశ్చన్.